మరొక మారు మీ మధ్యలోనికి రావడానికి ఈ జూమ్ మీటింగ్ ద్వారా దేని వాక్యాన్ని మరి ప్రకటించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి ఘనపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ జూమ్ మీటింగ్ 1 year అయింది. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ ఈ యొక్క ఐడి ద్వారా మరి దేవుని సువార్త ప్రకటిస్తున్న దైవజనులకి దైవజనురాలకి అలాగే దేవుని సేవకులకి అలాగే కన్వీనర్ గా ఉంటున్నటువంటి మరి సంజమ్మ గారికి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. వందనాలు అయ్య గారు. ఇలా ఇటు రీతికి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అమ్మా. సరే, దేని వాక్యాన్ని జ్ఞానిద్దాం. భక్తుడైన దావీదు రచించినటువంటి 100వ కీర్తన 100వ కీర్తనను ఒకసారి మనం ధ్యానిద్దాం. సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయడి, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. చిన్న ప్రార్థన చేద్దాం. చదువుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఇలా ఏర్పాటు చేసిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎందరో మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి నడిచి అయా విశ్వాసులుగా ఉన్నటి వారందరూ అధిక విశ్వాసంలోనికి వెళ్ళడానికి కృప చూపించండి అయా తండ్రి. ఈ జూమ్ మీటింగ్ ద్వారాగా అయ్యా ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా, ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారు వారందరినీ దీవించండి. మరొక మారు మేమందరూ ఈ ఉదయకాల సమయాన్ని చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నా. ఎందరో ఈ దినాన్ని చూడలేక ఉన్నారు, గతించిపోతా ఉన్నారు. అయ్యా ఆకాశ భూమి గతించిపోను గాని నా మాటలు ఎన్నటికీ గతించిపోని వాక్యం సెలవిస్తా ఉంది. భక్తుడైన దావీదు ఈ 100వ కీర్తనలో ప్రభా తెలియపరిచిన రీతిగా సమస్త దేశములారా ఉత్సాహంగాని సంతోషం చేయుడి అని నీ లేఖనం చెప్తున్న రీతిగా మీరే ఈ వాక్యం ద్వారా మాట్లాడండి, స్థిరపరచండి, బలపరచండి. సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన వారందరినీ దీవించండి. ఇంకా రానింటి వారిని జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఈ మనలని అడిగి వేడుకొని పొందుకున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం అండి. మరొక మారు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దావీదు రాసిన 100వ కీర్తనలో చూస్తే గనక ఆయన దావీదు గారు మన అందరికీ తెలుసు. ఆయన గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన దేవుడు పిలుచుకున్నప్పుడు గొప్ప సంగీత విద్వాంసుడండి. మరి వాయిద్యాలు వాయించుకుంటూ మరి అడవి ప్రాంతాలలో లేదా మెట్టలలో కొండలలో ప్రాంతాల్లో మరి దావీదు గారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడండి. ఆయన్ని స్తుతులు చెల్లించేవాడు, ఎక్కువ పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరిచేవాడండి. అటువంటి దావీదుని దేవుడు దీవించినప్పుడు, ఆయన్ని హెచ్చించినప్పుడు ఆయన ఎన్నో వాగ్దానాలు దావీదుకి చేశాడండి. మరి చేసినప్పుడు వారి అన్నదమ్ములు అందరూ ఆయన వెలివేసినప్పటికీ, ఆయన్ని త్రోసివేసినప్పటికీ మరి దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టలేదండి. యుద్ధం వచ్చినప్పుడు కూడా అనేక మందిని కుమారులను పిలిచిరమ్మని సమూయేలు పిలిచినప్పుడు నాకు ఇంతమందే అని వాళ్ళ తండ్రి కూడా చెప్పినప్పుడు, లేదు లేదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు, యెహోవా దేవుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు తీసుకురా అంటే, వాడ గొర్రెలు కాపరండి, వాడు చాలా చిన్నాడండి అని చాలా చిన్న చూపు చూసే వ్యక్తిలో ఒకడు దావీదు. అలాంటి దావీదుని మరి దేవుడు గొర్రెలు కాపరంగా ఉన్న దావీదుని హెచ్చించాడు. విద్యలేని పామరుల్ని దేవుడు పిలుస్తాడండి. అలాంటి విద్యలేని పామరులు ఒకడు మరి దావీదు గారు. అలాంటి దావీదుని దేవుని పిలిచినప్పుడు మరి ఆయన రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యి అనేక దేశాలు అనేక రాష్ట్రాలు ఆయన పరిపాలిస్తున్న దినాలలో మరి ఆయన అనేక మార్లు ఆ ప్రాంతాలు పిలిచినప్పుడు ఆయనకి కొన్ని దినాల్లో దేవుడు బయలుపరిచినప్పుడు లేక దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనేక మార్లు అనేక దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశాల్లో భయంకరమైన దినాలు ఆయన చూశారు. ఎందుకంటే ప్రజలను చిత్రహింసలు పెట్టడం, అలాగే ప్రజల్ని మరి అనేక మరణాలు చూడడం దావీదు గారు చూశారు. ఆ చూసిన దినాలలో ఆ చక్రమైనటువంటి మరి దావీదు గారు ఎలాగూ మాట్లాడుతున్నాడు. ఆ దేశాల గురించి మాట్లాడుతూ, దేశాల గురించి కాదండి ఆయన మాట్లాడేది, దేశంలో ఉన్నటువంటి
ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. అక్కడ చూస్తే కనుక ఏమంటూ ఉన్నాడంటే, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అంటే సమస్తం ఉన్నటువంటి దేశ ప్రజలారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయాలి. ఉత్సాహ ధ్వని అనగా ఏంటండి? కీర్తన లేదా పాటలు పాడడం. దేవుని మందిరంకి వచ్చినప్పుడు లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకి ఉత్సాహ ధ్వని చేయాలని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, సంతోషంతో యెహోవాను సేవించుడి అంటున్నాడు. మనం దేవుని స్తుతించేటప్పుడు ఎంతసేపు నాయన అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగడం కాదు. ప్రభువా, నువ్వు నా జీవితంలో చేసిన ఈ గొప్ప మేలుకే నీకు స్తోత్రం తండ్రి, స్తుతులు అర్పించాలి. ప్రతిదినము మనం దేవుని కోరడం కాదండి. మనం అంటుంటారు కదా పెద్దలు, గొంతెమ్మ కోరిక కోరడం కాదండి, ఆయన్ని స్తుతించాలి. ఎలా స్తుతించాలంటే, ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం ఉంటూ ఉన్నాం. మన పిల్లలకి ఏది కావాలన్నా మనం చేస్తా ఉంటాం. డాడీ నాకు అది కావాలి డాడీ, నాకు ఇది కావాలి డాడీ, డాడీ నాకు ఇది చేస్తా ఉన్నావు, నీకు చాలా థ్యాంక్స్ డాడీ అంటారు మన పిల్లలు. ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లలకి మనం ఏం కావాలో ఏం చేయాలో ఒక ప్రణాళిక వేస్తా ఉంటాం. మరి ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులు గొప్పగా పిల్లల కోసం ఆలోచన చేస్తూ ఉంటారండి. ఏమండి? అయితే ఈ లోకంలో చూస్తే కనుక మొన్న రీసెంట్ గా ముఖేష్ అంబానీ గారి కుమారుడు అనంత్ అంబానీ గారిది మరి వివాహం చేశారు కదండి. అందరికి తెలిసే ఉంటది, టీవీలో మనం వార్తల్లో న్యూస్ లో చూసాం. అయితే అనంత్ అంబానీ గారికి ఒక రోగం ఉందండి. ఆయన రోగంతో బాధపడుతుంటే ఆయన చనిపోతాడని తెలుసు. లేదా ఆయన దగ్గరికి 6 గంటలైతే మనిషి ఉండాల సాయంత్రం. లేదంటే ఇంకా చూస్తే ఏసీ గాలి తగిలితే చనిపోతాడండి ఆయన, అనంత్ అంబానీ గారు. అంత రోగంతో ఉన్న ఆయన దేవుడు హీల్ చేశాడు. మరి ఆయన స్వస్థపడాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. అయితే ఆ తండ్రి ఏం చేస్తాడు, తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్తున్నానండి. తన తండ్రి, కన్న తండ్రి ప్రేమ, ఈ లోకంలో ఉంటున్న వారి మనందరి ప్రేమ ఎలాంటిదంటే, పిల్లల పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటామంటే, మరి ఆయన 5,000 కోట్లు ఇచ్చి ఆయనకి వివాహం చేశారండి. అంత గొప్ప ప్రణాళిక వేసి ఆయన్ని సంతోషపరిచాడు తన కుమారుడికి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే మరి పిల్లల మీద అంత ప్రణాళిక వేసి అంత గొప్పగా పెంచితే, ఏం కావాలో అది ఇస్తే, మరి మన తండ్రి అయిన దేవుడు, మన పరమ తండ్రి అయిన దేవుడు నీకేం కావాలో ఆయనకి తెలియదండి. మనం అడగడం కరెక్టే, కానీ అది దేవునికి ఇష్టమైనదా ఉందా లేదా అనేది అడగాలి. మనం అడగడం అంటండి ఆయనకి ఇష్టం అంటండి. ఆయన అంటాడు, నీవు అడుగుట నాకు ముచ్చట నాకు అని దేవాతి దేవుడు అంటూ ఉంటాడు. అయితే ఈ లోకంలో ఉన్న మనమే అంత ప్రణాళికేసి పిల్లల్ని ప్రేమిస్తే, మరి నిన్ను నన్ను పుట్టించిన దేవాతి దేవునికి ఎంత ప్రణాళిక ఉంటుందండి మన మీద, ఎంత హోప్స్ పెట్టుకుంటాడండి. మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తా ఉన్నామా లేదా ఒకసారి మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ నా మాటలు ఏంటంటే, నేను చెప్పడానికి సంతోషంతో యెహోవాను స్తుతించాలండి. మరి ఇదే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. మరి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. ప్రార్థనతో పాటుగా స్తుతులు చేయాలండి. ఆ స్తుతి ఎలా ఉండాలంటే, దేవా, ఈ లోకంలో నీవు నన్ను పుట్టించావు, నీకు స్తోత్రం తండ్రి. లేదా నీ కుమారుడు కుమార్తె చదువుతున్నారు, దేవా మంచి మంచి మార్కులతో వాళ్ళని పాస్ చేయబోతున్నందుకు స్తోత్రం. అంటే చేయకుండా చేసేసాడని నమ్మాలి. అలా నమ్ముతూ దేవుణ్ణి స్తుతించాలి. మా ఒక విశ్వాసం నాకు మాట్లాడుతూ, మరి ఇలా ప్రార్థన చేస్తున్నా, ఇలా కార్యం చేయట్లేదు దేవుడు అంటే, నేను ఆమెతో కూడా ఇదే మాటలు చెప్పానండి. ఎలా అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నాకు తెలిసిన ఒక సహోదరు అండి. అయితే ఆ సహోదరితో నేను మాట్లాడుతూ, మరి ఇలా మ్యారేజ్ చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, ప్రార్థన చేయండి జోసెఫ్ బాబు అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వు ప్రార్థిస్తున్నావు కరెక్టే, అయితే నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా లేదా ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఎక్కువ స్తుతులు చేయి. ఎలా స్తుతి చేయాలంటే, దేవా, నా కుమారుడు చదువులో మంచి ఉత్తీర్ణత ఇస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నా కుమార్తెకి మంచి వరుణ్ణి నువ్వు తీసుకొస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఎంత మంచి దేవుడు తండ్రి. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. యేసు ప్రభు ఎప్పుడు మంచివాడేనండి. ప్రతి సమయంలో, ప్రతి టైంలో, ప్రతి నిమిషంలో కూడా మరి దేవుడు మంచివాడే. అయితే నీ స్తుతి దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. అయితే నువ్వు అలా స్తుతులు అర్పించాలి. అంటే ఆయన చేయకుండానే, యేసు ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తావు కదా, నీకు వందనాలు,
అని నువ్వు అడ్వాన్స్డ్ గా అడిగేయాలి దేవుని. అప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభా, నీవు నా కుమారుడికి మంచి ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అని అలా అర్పించండి స్తుతులు. అలా అటువంటి ప్రార్థన చేయండి. తెల్లవారుజామునే వేకువజామునే లేచి అలాంటి స్తుతి చేయుట మరి మంచిది. యెహోవాకు స్తుతించుట మంచిది అంటాడు. అంత మాత్రమే కాదు, ఈ 100వ కీర్తన 100వ కీర్తనలు చూస్తే సంతోషంతో యెహోవాను మనము సేవించాలి. సేవించడం అంటే ఏంటి? ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి. అలా సంతోషంతో నువ్వు చేయగలగాలి. ఎప్పుడు ఏడుస్తూనే ఏడుపు ప్రార్థనలే కాదండి. ఏడవడం నేను తప్పని అంటలేదు. దేవుని సన్నిధిలో ఏడవాలి, మొరపెట్టాలి, ఆయన స్తుతించాలి. ఏడవడం అంటే అది ఎలా ఉండాలంటే యేసు ప్రభు పాదాలు గట్టిగా నువ్వు పట్టేసుకోవాలా. కార్యం చేసే వరకు ఆయన్ని గట్టిగా వదలకూడదండి. ఒక ఆమె ప్రార్థన చేస్తుందండి. అన్న ప్రార్థన ఎప్పటికీ మర్చిపో మనందరం. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి తెల్లవారుజామునే దేవుని సేవకుడి కంటే ముందే వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నువ్వు ప్రార్థించింది కదండి అన్న. ఎటువంటి అవునండి. ప్రార్థన చేస్తుందండి? ఉదయాన్నే లేచి మరి పెందల కాడని వెళ్ళిపోయి దేవుని సేవకుడికంటే ముందు వెళ్ళి ఇక్కడ కన్నీటి ప్రార్థన చేస్తా ఉంది. ఏమ్మా ఇంత పొద్దున్నే వచ్చేస్తావు? ఏలీ గారు అంటాడు. ఏలియా గారు కాదు, ఏలీ గారు ఒక ప్రవక్త. ఆయన అంటాడు, ఏమ్మా ఇంత పొద్దున్నే వచ్చేసావా? పని లేదా? ఏమన్నా మత్తురాలు పోయావా? ఏమన్నా తాగి వచ్చావా అంటే, అయ్యా లేదయ్యా, నా బాధను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానయ్యా, నాకు కలిగినటువంటి వేదనను బట్టి నేను చింతిస్తూ యెహోవాకు మొర పెడతానయ్యా అంది. ఆమె బాధ ఏంటండి? ఆమె తోటివారు, ఆమె చుట్టుప్రక్కల ఉండేవారు అందరూ కూడా ఆమెని సూటిపోటు మాటలతో పొడుస్తూ ఉన్నారండి. ఆమెకి సంతానం లేదని, గొడ్రాల, పిల్లలు లేనిదన అని రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఏమండి? అది మన చేతిలో ఉన్న పని అండి. అది దేవుని చేతిలో ఉన్న పని. ఏ టైంకి ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో ఆయన పిల్లలు అంటే మనకు తెలుసు, ఆయనకు తెలుసండి. నీకు ఉద్యోగం కావాలో, ఏ టైం ఏ సమయానికి కావాలో అది ఆయన ఇస్తాడు. లేదా నీ కుటుంబంలో ఇల్లు కట్టాలా, ఏ సమయానికి కావాలో ఆయన ఇస్తాడు. పిల్లలు పుట్టడం అంటే పుట్టట్లేదంటే అది ఆయన ఇష్టం. ఆయన ఇచ్చే బహుమానం అది ఎలా ఉంటదంటే ఈ లోకాన్ని తలకిందులు చేసేది వానిగా ఉంటది. కొంచెం లేట్ అయినా పర్లేదు. మరి ఆమెకు మంచి చక్కటి సంతానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు బాలుడైన సమూయేలు ఆయన ఒక మరి ఎలా ఉన్నాడండి? గొప్ప ప్రవక్త. రాజుగా లేదంటే ఒక ప్రవక్తగా మనకు కనపడుతూ ఉంటాడు. ఆయన మరి దావీదుని అభిషేకించాడు కదండి సమూయేలు. అలా గొప్ప ప్రవక్తగా దేవుడే చేస్తాడు ఆయన్ని. అంత గొప్ప వ్యక్తిగా చేశాడు. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే దేవుణ్ణి స్తుతించాలండి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లల మీద అంత ప్రణాళిక వేసుకుంటే మరి నిన్ను నన్ను పుట్టించిన దేవాతి దేవుడు ఎంత ప్రణాళిక వేసుకుంటాడంటే మన మీద. ఆయనకి తెలుసండి, ఆయనది ఉన్నతమైన మరి నీ తలంపులు నా తలంపులు వేరు, ఆయన ఉద్దేశములు వేరండి. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ చూస్తే సంతోషగానతో యెహోవాను సేవించమంటున్నాడు. మన దేవుని సన్నిధిలో లేదా మన ఇంటిలో సంతోషంతో దేవుణ్ణి స్తుతించాలండి. సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలండి. ఆయన చెప్తున్నమాట, ఈ లోకంలో ఆయన నిన్ను నన్ను పుట్టించింది దేవుణ్ణి స్తుతించడానికి అనే మాట మర్చిపోకూడదు. ఈ కీర్తనకారుడు అదే అంటాడు. ఆయన్ని మనం పుట్టించిందే ఆయన్ని స్తుతించడానికి. స్తుతులు చెల్లించాలి, అర్పించాలి. నీ నైవేద్య బలులు అర్పించాలి. ఆ బలు అనగా ఏంటంటే విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అర్పణ అంటాడు దేవుడు. మరి విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఆయనకి ఇవ్వగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా వింటున్న నీవు ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయగలగాలి. అయితే ఇంకో మాట చూస్తే కిందకి చూడండి తల్లి, ఉత్సాహ గానంతో దేవుని సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలండి. అయితే ఇంకా పైకి అన్నమాట ఆ మాట నేను చెప్పేది ఏంటంటే ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి అంటే పాటలు పాడుకుంటూ ఉత్సాహంతో సంతోషంతో ఎవరి సన్నిధికి రావాలండి? దేవుని సన్నిధికి మనం రావాలి. అంటే సంతోషంతో కీర్తనలు పాడుకుంటూ రావాలి. ఈ మాట మీద నేను ఒక మాట చెప్తానండి. దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు మందిరాల్లో, మంచిదే.
కానీ మైక్ ఇచ్చుకుని ఒక తల్లి పాడితే ఇంకో తల్లి అలా చూస్తా ఉంటది. ఆమెతో కలిపి పాడదండి. ఎందుకు పాడదంటే ఆమెకు కూడా మైక్ కావాలి. ఇక్కడ ఉన్నదే ఒక మైకు, ఇంకో మైకు ఆమెకి ఇవ్వకపోతే కోపాలు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన సన్నిధికి ఉత్సాహ గానం చేయించు రావాలని, అంటే పాటలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలని. ఆ సన్నిధికి వచ్చిన నీవు మరి అందరితో కలిసి ఏకీపిస్తున్నావా? మందిరంలో పాటలు పాడుచు ఆమెకి ఇస్తే ఈమె కోపం వచ్చేస్తుంది ఈ రోజు, లేదా ఈయనకి ఇస్తే ఆయన కోపం ఇస్తా ఉన్నాడు. యవనస్తులైనా కావచ్చు, లేదా మందిరాల్లో యవన స్త్రీలైనా కావచ్చు. అలా ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తా ఉంది. ఇప్పుడు 3వ వచనం చూడండి తల్లి. యెహోవా తెలుసుకొనుడి. తెలుసుకొనుడి. మనం అందరూ కూడా మరి యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలండి. నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడని మరి యెషయా గ్రంథంలోను చెప్తా ఉంటాడు 66వ అధ్యాయంలో. యెహోవాయే దేవుడు అని మనందరూ గుర్తిరగాలి, తెలుసుకోవాలని. ఆయనే నిజమైన దేవుడు. ఈరోజు విరివిగా విస్తారంగా మరి సేవ ప్రకటించబడుతున్నప్పటికీ మరి అనేక మంది దేవుణ్ణి తెలుసుకోలేకపోతా ఉన్నారండి. ఆయనే దేవుడు అని తెలుసుకోలేకపోతా ఉన్నారు ఈ ప్రజలు. అయితే యెహోవా దేవుడు అని మనం తెలుసుకోవాలండి. ఆయన తెలుసుకోకపోతే కనుక మనకేమి ఉండదండి ఈ లోకంలో. యేసు ప్రభువే దేవుడు అని మనందరం గుర్తెరగాలి. ఈరోజు ఎంత సువార్త ప్రకటించబడుతుందండి. విస్తారంగా సువార్త ప్రకటించినప్పటికీ యేసు ప్రభు లేడు, ఎవరు లేడు. వెళ్ళి వెళ్ళవయ్యా, ఈ రోజు ఉంటామో పోతామో తెలీదు, పరలోకం చూసొచ్చావా? మేము సువార్త చేస్తున్న దినాల్లో ఇవే మాటలండి. విశాఖపట్నం రకరకాలైనటువంటి ప్రాంతాలు, అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మరి ఎలా అంటారు, సువార్త చేస్తా ఉంటే యేసు ప్రభు నువ్వు చూసొచ్చావా, లేదా పరలోక రాజ్యం వెళ్ళొచ్చా, ఎవరికి తెలుసండి. మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాక్యాలు వాళ్ళే మనవేసుకుంటారు. దేవుడే చెప్తున్నాడు, నా ప్రాణమా తిను తాగును సుఖించమని. ఆ మాట ఎందుకు చెప్పాడో ఆ వ్యక్తికి తెలియదు, కానీ ఆ వ్యక్తి కూడా వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. నేటి దినాల్లో సువార్త ఎంత చెప్తున్నప్పటికీ ఇలా అన్యులు మరి లేస్తూనే ఉన్నారు, సావుకులు కొడతానే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా, మరి మన రాష్ట్రంలో పర్లేదు కానండి, కొన్ని రాష్ట్రాల్లో పాస్టర్లు చంపేస్తా ఉన్నారండి. చాలా ఒరిస్సా ప్రాంతంలో కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, లేదా మొన్న దాడులు జరిగింది కదండి మణిపూర్లో కానివ్వండి, మణిపూర్ అలా చంపేస్తూ ఉన్నారండి సావుకుల్ని. మనం ప్రార్థించాలండి, వీరందరి కొరకు ప్రార్థన చేయగలగాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దుర్దినాల్లో మనం ఉన్నామండి. ఈ దుర్దినాల్లో ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అయితే గనుక ఇక్కడ చూస్తే గనుక మనందరూ కూడా గమనించవలసింది, గుర్తెరగాల్సింది ఒకటే, యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. అలాగే ఆయనే మనల్ని పుట్టించాడండి. అవునంటారా? యేసు ప్రభువే పుట్టించాడు కదా మనల్ని. మన తల్లిదండ్రులు కన్నప్పటికీ మరి ఆయన మాత్రమే పుట్టిస్తేనే మనం ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చిన నీవు నేను కూడా ఆయన్ని స్తుతించాలి, నిత్యం కూడా సేవించాలి. ఆయనే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. మనము ఆయన ఆయన వారము. ఏంటండి మనము? ఆయన వారము, దేవుని వారము, దేవుని కుమార్తెలు, దేవుని కుమారుడు మనం. ఇంకా లింగ భేదం ఉన్నదండి, ఆయన కుమారుడు అంతే. మనందరం కూడా ఆయన కుమారులు. ఇంకా చూస్తే కనుక మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యేసు ప్రభు మేపు గొర్రెలము. ఈరోజు చూస్తే కనుక మరి లోకంలో సువార్త చేస్తున్నప్పుడు, లేదా యూట్యూబ్ లైవ్ ఇస్తున్నప్పుడు కానీ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటుంది, ఎర్రి గొర్రెలు వచ్చేసినాయి, గొర్రెలు అయ్యో వింటా ఉన్నాయి, ఒక గొర్రె చెప్తుంటే ఇంకో గొర్రె మరి వింటా ఉన్నాయి, తలాడిస్తా ఉన్నాయి అని. నిజానికి గొర్రెలని దేవుడు ఎందుకు వాడాడంటే కనుక మరి దావీదు గారు ఎక్కువ గొర్రెలు మేపాడండి. ఆయన గొర్రెల కాపరి కాబట్టి గొర్రెల గురించి ఉదాహరణ తీసుకుంటూ వాక్యాన్ని చెప్పేవారు దావీదు గారు, రాజు గారు. ఆయన చదువుకోలేదు కాబట్టి ఎక్కువ ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా గొర్రె కాడికే వెళ్తాడు. అంటే ఆయన మేపు గొర్రెలం అంటే యేసు ప్రభు గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఉదాహరణ తీసుకుంటాడండి గొర్రెల గురించి. అంటే కాపరి ఎటు వెళ్తే గొర్రెలు అటు వెళ్తాయి.
కాబట్టి ఆయన మంచి గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. మనము ఆయన వైపు గొర్రెలుగా ఉన్నాం. మరి నువ్వు 103 చూస్తే గనక 123 కీర్తన చూస్తే గనక మరి యెహోవా నా కాపరి, నాకు నాకు లేమి ఏమీ కలగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. అంటే పచ్చిక అంటే సరిపోద్దండి. పచ్చిక అంటే మన జీవితాలు, మన సంసారాలు ఎప్పుడు పచ్చిగా ఉంటాయండి. దానికి పోల్చాడండి దావీదు గారు. యేసు ప్రభు కూడా మరి దానికి ఉదాహరణగానే మాట్లాడుతూ గొర్రెలు అని ఉపయోగిస్తాడు. అంతేనండి. అయితే గనక ఏమండి ఇక్కడ చూస్తే గనక మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపడం అంటే ఏంటి? ఆత్మీయంగా తీసుకుంటే గనక దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడు బోధిస్తాడు కదండి వాక్యాన్ని. అది మేపడం అంటే. ఆయన మంద ఎటు చెదిరిపోకుండా లేదు ఈ సంఘం కాదంటే అక్కడ ఆ సంఘం అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈ బోధకుడు కాదని వేరే సేవకుడి దగ్గరికి ఏదో గొప్ప కార్యం చేస్తాడని, లేదా నీ కోసం ప్రార్థించే దైవజన్ని విడిచిపెట్టి, నీ కోసం కన్నీరు కార్చే సేవకుని విడిచిపెట్టి వేరే సంఘాలకి వెళ్ళిపోతా ఉన్నారు చూసారా? వారి గురించి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో. మనము అందరం కూడా ఆయన మేపు గొర్రెలమండి. నీ కోసం నీ సేవకుడు ఉపవాసంతో ప్రార్థిస్తాడండి. అది గుర్తెరుగుతున్నావా? నీవెవరో నీ సేవకుడికి తెలుసండి. పలానా సంజయ్ గారని, లేదా పలానా జోసఫ్ గారని, పలానా లిడియా గారని ఆయనకి తెలుసు నీ సేవకుడికి, నీ దేవుడికి. కానీ ఈరోజు సంఘాలలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కార్యం జరగట్లేదని వేరే సంఘం మారుతాం, లేదా గొప్ప సేవకుడు వచ్చేసాడు కదా ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడండి. వెళ్ళండి, ఆత్మీయంగా బలపడి మరలా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి రావాలి, నేర్చుకోవాలి వాక్యాన్ని. నువ్వు నేర్చుకోవాలి. దుర్దినాల్లో చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం నేర్చుకుని మరలా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చేయాలి. వెళ్ళొద్దు అని అన్నట్లే. మీటింగ్లకు వెళ్ళండి, సువార్తలు వినండి, బలపడండి. మరలా నీ కన్న తండ్రి, నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి నీవు వచ్చేయాలి. ఇక్కడ దేవుని సేవకుడు అంటూ ఉన్నాడు మరి కీర్తనకాడు, మనమందరం ఆయన మేపు గొర్రెలమండి. మరి గొర్రె త్రావు తప్పిపోయినా, ఒక్కటి తప్పిపోయినా ఆయనకి ఇష్టం ఉండదండి. 100 గొర్రెలున్న కాపరి 99 విడిచిపెట్టేస్తాడు, ఒక్క గొర్రె దగ్గరికి వెళ్తాడండి. అది దొరికినప్పుడు ఆయన చుట్టుప్రక్కల వారితో పిలిచి బిందు చేస్తాడు. తప్పిపోయిన ఆ 99 గొర్రెల కంటే ఒక్క గొర్రె కోసం ఆయన వెతుకుతాడండి. అది ఎంత సంతోషం అంటే, అది దొరికిన తర్వాత కాపరి చాలా ఆనందపడుతూ సాక్ష్యం చెప్తాడు, అందరినీ పిలుస్తాడండి, విందు చేస్తాడు, పండగ చేస్తాడండి. ఆయన గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆయన మేపు గొర్రెల మనము. ఆయన మేపడం అంటే దేవుని వాక్యం ద్వారా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. బండ మీద కట్టిన పునాదిలాగా నిన్ను ఉంచడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సేవకుడు నిన్ను అలా చూస్తాడండి. ఆయన మేపుతాడు నిన్ను. మరి దేవుని దగ్గరికి వస్తే నిన్ను కూడా పచ్చిక గల చోట్ల ఉంచడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని యందు నమ్మకం ఎంచుతున్నావా? నీ సేవకుడి పట్ల గౌరవం నీకుంటుందా? మా సేవకుడు అండి అలాగండి, ఇలాగండి, రకరకాలైన మాటలు విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు, లోకు చేస్తా ఉంటారు. నీ సేవకుడి గురించి నువ్వు గొప్పగా మాట్లాడాలి. నీ దేవుడి గురించి నువ్వు సేవకుడి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజమైన విశ్వాసం కాదండి. ఈరోజు సేవకుడు గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఆయన నీకోసం కన్నీటితో ప్రార్థిస్తాడు, ఎన్నో ఉపవాసాలు ఉంటాడు. ముగింపులోనికి వచ్చిన సమయం అవుతున్నట్టుంది. అయితే ఇంకా అక్కడ చూస్తే గనక మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. ఆయన గుమ్మములో ప్రవేశించాలి. మనందరం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత అంటే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదు. అదే కృతజ్ఞత అంటే. ఆయన చేసిన ఉపకారాలు ఏమీ మర్చిపోకూడదండి. ఎవరన్నా నీకు ఏదైనా చిన్న సహాయం చేస్తేనే చాలా థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటాం, చాలా ధన్యవాదాలు చెప్తూ ఉంటాం. ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ అండి అంటావు. మరి యేసు ప్రభు నిన్ను పుట్టించాడు, నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, రకరకాల ఏది కావాలో సమృద్ధిగా ఈరోజు దేవుడు దీవించాడు కదా. మరి యేసు ప్రభుకి థ్యాంక్స్ అనే మాట చెప్తున్నావా? యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి అని స్తుతిస్తున్నావా?
అక్కడ చెప్తున్న మాట అదే. మరొకసారి చదువుతున్న మాటని. కృతజ్ఞతార్పణను చెల్లించుచు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణలు చెల్లించాలండి. కృతజ్ఞత అర్పణలు అంటే ఆయన చేసిన ఉపకారాలని దేనిని మరవకూడదు. అది ఆయనకి స్తుతులు చెల్లించాలి. యేసయ్యా, నీవు నా జీవితంలో చేస్తున్న ఈ మేలుకై వందనాలు తండ్రి, నీకు చాలా థ్యాంక్స్ ప్రభువా అని దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. ఆయన గుమ్మము అనగా దేవుని మందిరంలో ప్రవేశించాలి. సంతోష గానంతో మరి స్తుతిస్తూ ఆయన గుమ్మంలోనికి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిపిస్తూ ఆయన మందిరానికి రావాలని అంటే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. అంటే కీర్తనలు పాడుచు స్తుతిస్తూ మరి దేవుని మందిరానికి రావాలి. అలాగే ఆయనను స్తుతించుడి, గణపరచుడి. ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. యేసు ప్రభు నామాన్ని నీ ద్వారాగా మరి అవమానం వస్తుందా? నీ ద్వారాగా ఘనత వస్తుందా? ఏమండి, ఆలోచన చేయగలగలండి. క్రైస్తవుడుకున్న నీవు, క్రైస్తవురాలకు ఉండి నీవు నేను కూడా ఈరోజు ఆలోచన చేయాలి. నీ ద్వారా నా ద్వారా యేసు ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? ఆయన నామాన్ని స్తుతిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ఘనపరిచేవారుగా ఉన్నామా? ఆయన నామానికి అవమానం తెచ్చేవారుగా నీవు నేను ఉన్నామా? నీవు నేను ఆయనకి ఆయాసకరంగా ఉండకూడదు, ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండాలని కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన స్తుతించడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఏంటండి? యెహోవా అంటండి దయాళుడండి. ఆయన నీ మీద నా మీద చాలా దయ చూపిస్తాడండి. ఆయన దయగల వాడండి. నన్ను మర్చిపోయాడండి, నన్ను విడిచిపెట్టేస్తాడండి పూర్తిగా. ఏదన్నా కష్టాలు వచ్చేసరికి మన క్రైస్తవ మాటలు వినాలండి, విశ్వాసుల మాటలు వినాలండి. అయ్యగారు పూర్తిగా యేసుప్రభు నన్ను మర్చిపోయాడండి, నా చెయ్యి విడిచిపెట్టేశాడండి అంట. కాదు, నీ ఆలోచన తప్పండి. ఆయన దయాళుడు, నీ మీద కనికరపడతాడు. ఏ విషయంలో అయినా చిన్న తప్పు చేసిన, చిన్న అబద్ధం ఆడినా, ఆయనకి ఏ మాట ఆయస్కారం కలిగించినా నీ మీద జాలి పడతాడండి, నీ మీద దయ చూపిస్తాడు. అంటున్నాడు కదా భక్తుడు, కీర్తనకారుడు దేవుని యొక్క హృదయానుసారుడండి. ఆయన హృదయం, యేసు ప్రభు హృదయం అలాంటిదో దావీదు హృదయం కూడా అలాంటిది. ఆయన హృదయానుసారుడు అయిపోయాడు దేవుడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటదండి. అంటే ఈ గంటలో వచ్చి, ఈ నిమిషంలో వచ్చి వెళ్ళిపోయేది కాదండి. ఆయన కృప, ఆయన దయ నిత్యము కూడా ఉంటుందండి. కృప నిత్యం ఉండునని. ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేమండి. ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప. ఏమండి, ఈరోజు నీకు కలిగి ఉన్న ఆస్తిని కావచ్చు, నీకు కలిగి ఉన్న అందం కావచ్చు, నీకు కలిగి ఉన్న ఏదైనా కావచ్చు, ఆయన కృప అండి. ఆయన కృప లేనిది ఏమీ కూడా మనం చేయలేమండి. అయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటదండి. నిత్యం అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ ఉంటదండి. ఈ రోజు వచ్చి రేపు ఉండకుండా ఉండదు, ఈ నిమిషం వచ్చి మరొక నిమిషంలో ఉండకుండా ఉండదండి. ఆయన కృప ఎప్పుడు కూడా నీ మీద ఉంటదండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ చూస్తే ఆయన సత్యము తరతరములు ఏముంటదండి? తరతరములు సత్యము. ఆయన సత్యవంతుడండి. దేవాతి దేవుడు సత్యవంతుడు. ఆయన నిత్యము, ఆయన కృప మన మీద ఉంటది. ఆయన ఇంకో మాట, ఆయన సత్యము తరతరాలు ఉంటదండి. ఒక తరంతో ఈ తరం అంటే నీవు నేను ఉంటున్నది ఈ తరం. మన తర్వాత మనం చనిపోతే మన పిల్లల తరం వస్తుంది. వారు ఎదిగిన తర్వాత, వారికి వివాహాలైన తర్వాత, వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల తరం వస్తుంది. అంటే ఆయన కృప గాని లేదా ఆయన సత్యము తరతరాలు ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సత్యవంతుడు. ఆయన అబద్ధాలు మాట్లాడే మాటలు ఎప్పుడు ఉండవండి. ఆయన ఎప్పుడు నిజమే మాట్లాడతాడు. ఆయన సత్యవంతుడు. ఆయన కృప నిత్యం ఉంటుందని, ఆ సత్యము తరతరాల వరకు ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఏమండి, ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం అండి.
చక్కగా వాక్యం చెప్పిన జోషప్పయ్య గారికి వందనాలండి. వందనాలండి. ఈ కాల సమయంలో 100వ కీర్తన నుంచి కొన్ని మర్మాలు మాకు తెలియపరిచారు అయ్యగారు. మరి దావీదు మహారాజు రాసిన కీర్తన మరి సమస్త ప్రజలందరికీ దేశంలో ఉన్న వారందరికీ కూడా యెహోవా ఉత్సాహధ్వని చేయమని చెప్పాడు. అలాగే సంతోషముతో యెహోవాను సేవించాలని మరి తీసుకున్న అంశం అయితే చిన్నదైనప్పటికీ ఇందులో అనేక మర్మాలు మాకు తెలియపరిచారు అయ్యగారు. మరి యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలని, ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి వెళ్ళాలని, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలని, కీర్తనలు పాడుచు ఆయన మందిరంలో ప్రవేశించాలని, అలాగే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుందని, ఆయన సత్యము తరతరములు ఉంటుందని మరి చక్కగా మరి అనేక మర్మాలు తెలియపరిచిన అయ్యగారికి వందనాలండి. వందనాలు. మరి మరొకసారి మా జూమ్ లోకి వచ్చి ఇటు రీతిగా మరి అనేక మర్మాలు తెలియపరచాలని కోరుకుంటున్నాం మా జూమ్ తరపునండి. అలాగే అమ్మ, తప్పకుండా. చక్కటి వాక్యం వినిపించిన అయ్యగారికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. వాక్య నిమిత్తం ప్రార్థన సేవకులు ఎవరైనా ఉన్నారా? ఎట్రబాబు గారు చేస్తారని తర్వాత ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేద్దరు గారు. సరే ఎట్రబాబు గారు వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి. వాక్య నిమిత్తం తర్వాత అయ్యగారు చేసి ముగింపు ప్రార్థన అయ్యగారు చేసేస్తారా? చిన్న ప్రార్థన చేయండి. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఉదయకాలం చేసిన ప్రార్థనలో ఏది కూడా వ్యర్థం కాకుండా మరి ముందుకు కొనసాగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మేము చేసిన ప్రార్థనలు ప్రతి ఒక్క ప్రార్థన కూడా తండ్రి నాయన అయా ఆలకించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన ప్రార్థనలో తోడుగున్నారు, పాటల్లో తోడుగున్నారు తండ్రి నాయన, చక్కటి ఆరాధనలో తోడుగున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన మరి వాక్యము ద్వారాగా తండ్రి నాయన మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇగో తండ్రి నాయన నీ దాసులు చెప్తున్న వాక్యాన్ని బట్టి తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము విని వెళ్లి వారము కాకుండా మేమందరము వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభువా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా మీరే కృప చూపించండి తండ్రి. అయా నీ దాసుల్ని నాయన ఇదిగో తండ్రి నాయన నా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసులు చేస్తున్న పరిచరణ దీవించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన జూమ్లోకి వచ్చి తైన నాయన నా ప్రభువా మరి అనేకమైన కార్యక్రమాల్లో నాయన పాలు పొంది తండ్రి అయ్యా ఇదిగో తండ్రి అనుదినం వాక్యాలతో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. అలాగే తండ్రి నాయన నా ప్రభువా యేసయ్య దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి సంఘాన్ని దీవించండి, ఆ యొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు నాయన ఎక్కడైతే వాడబడుతున్నారో అక్కడ నాయన బలముగా వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యము ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడితే చాలయ్యా. ఈ వాక్యము ద్వారా అనేక మంది తండ్రి నాయన రక్షణ పొందడానికి సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ప్రార్థన ఆలకించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ వాక్యము తండ్రి నాయన విని ఆయా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన బలపడాలని నాయన ఇదిగో తండ్రి నాయన నా ప్రభువా చేసిన ప్రార్థనలో నాయన దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మరి వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన ఎట్రబాబు గారికి వందనాలండి. వందనాలమ్మ. ముఖం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి అమ్మా. వరలక్ష్మి గారు, ఐమావతి గారు, నాగమణి గారు ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి. సరే అండి, ప్రార్థన అవసరం చెప్తాను అయ్య గారు. మరి వరలక్ష్మి గారు ప్రభువానికి వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరిఫై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి యేసయ్యా ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ నిన్ను స్తుతించడానికి, యేసయ్యా నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, వందనాలు. అయా నీ కృప నిత్యం ఉంటుందని ప్రభా, అయా నీ తరతరముల వరకు నీ యొక్క తండ్రి నీతి ఉంటుందని మేము నేర్చుకున్నాం తండ్రి. యేసయ్యా నీ 100వ కీర్తనలో ప్రభా దావీదు గారి ద్వారా ఎన్నో అమూల్యమైన మాటలు మాతో మాట్లాడినందుకు
నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. అయ్యా మమ్మల్ని పుట్టించింది నిన్ను స్తుతించడానికి అని మేమందరం నేర్చుకున్నాం తండ్రి. దేశం కొరకు ప్రార్థించమని, దేశంలో ఉన్నటువంటి అందరి కొరకు సంతోషంతో ఉండడానికి ఉండాలని మేము తెలుసుకున్నాం తండ్రి. దేశమా గంతులు వేయము, దేశమా సంతోషించుము అని దేశము కొరకు, దేశంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు నీవు నేర్పించిన మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ వాక్యం లేవు ప్రభా, ఎన్నో మర్మాలు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో ప్రభా మీరు చేయబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య తండ్రి హైమోత్ గారి కుమారుడికి తండ్రి ప్రభా జ్వరంతో బాధపడుతున్నా తెలియపరిచారు తండ్రి. ఇప్పుడే యేసు నామములో వారిని ముట్టండి తండ్రి. నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచండి తండ్రి. ఆరోగ్య ప్రదాతవు నీవే తండ్రి. యేసయ్య గాయం పెట్టేవాడు నీవే, గాయం మాన్పువాడు కూడా నీవే తండ్రి. యేసయ్య మందు వాడకుండా జబ్బు మాన్పివేయగల దేవాతి దేవుడు తండ్రి. యేసయ్య సీమోన్ అత్తగారు తండ్రి జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసయ్య నువ్వు దర్శించిన రీతిగా ప్రభా ఈ యొక్క కుమారుని మీరు దర్శించండి తండ్రి. హైమోత్ గారి కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్వరంతో బాధపడుతున్నారు తండ్రి. అయ్యా వాతావరణం అనుకూలం లేక విష జ్వరములు వస్తా ఉన్నాయి తండ్రి. అయ్యా టైఫాయిడ్ లో పెట్టకుండా ప్రభా మంచి ఆరోగ్య బిడ్డని కాపాడండి తండ్రి. వారి చుట్టూ దేవదూతలను కంచిగా వేయమని ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో శక్తి ఇవ్వండి ప్రభా, బలం ఇవ్వండి ప్రభా. నీ బిడ్డ ఎప్పుడులాగిన తిరగడానికి కృప చూపించండి. ఆయన పని ఆయన చేసుకోవడానికి మీరే కృపనివ్వండి తండ్రి. యేసయ్య ఇంకా తండ్రి వరలక్ష్మి గారి కొరకు ప్రత్యేక ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి దగ్గును తీసివేయండి తండ్రి. యేసయ్య లంగ్స్ ను మీరు స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఊపిరితిత్తులు మీరు నిమ్మలపరచండి ప్రభు. వాటిలో ఉన్న పట్టిన తండ్రి యేసయ్య యొక్క తండ్రి కల్మషం ఏదైతే ఉందో వాటిని తీసివేయండి తండ్రి. అయ్యా తండ్రి నాయన ఏమీ లేకుండా ప్రభా ప్యూర్ చేయండి ప్రభా, స్వస్థపరచండి తండ్రి. యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఆ దగ్గు నుండి విడుదల కలిగించండి తండ్రి. నా దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆ బిడ్డ నీ మందిరంలో సాక్షిగా నిలబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. కీర్తనకారుడు స్తుతించినట్లుగా అయ్యా జరిగే దానికంటే ప్రభా జరగక ముందే మేము స్తుతించాలని నేర్చుకున్నాం ప్రభా. అయ్యా హైమోత్ గారి కుమారుడికి జ్వరాన్ని మీరు తగ్గించినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి వరలక్ష్మి గారి దగ్గు తగ్గించినందుకు నీకు వందనాలు ప్రభా. స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం ప్రభా. అయ్యా మా ఇంటిలో సాక్ష్యం ఉండాలి ప్రభా, మా గ్రామంలో సాక్ష్యం ఉండాలి ప్రభా, మా వీధిలో మా సాక్ష్యం ఉండాలి ప్రభా. సాక్ష్యాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు ప్రభా. అన్యుల మధ్యలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి ప్రభా. నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బబ్లు గురించి ప్రత్యేకంగా ఇదే కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బబ్లుని మీరు దర్శించండి ప్రభా. అనారోగ్యంతో జ్వరంతో బాధపడుచున్నాడు తండ్రి. ఇప్పుడే సర్వశక్తి గల నామంలో యేసు నామంలో ప్రభా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా తండ్రి చిన్న పాప తండ్రి జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసయ్య మీరు దర్శించారు కదయ్యా. ఆ పాపని స్వస్థపరిచినట్లుగా బబ్లుని కూడా యేసు నామంలో స్వస్థపరచండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే విక్టరీ గారి పాల్ విక్టరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధిలో తండ్రి ఎప్పుడు నిత్యం పాటలు పాడుతూ గొప్ప స్వరాన్ని వారికి దయచేశారు ప్రభా. అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. నీ సేవకులు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాల్ విక్టరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎప్పటిలాగానే ఇది వరకట్లాగానే ప్రభా తండ్రి చక్కటి స్వరం మీరు వారికి ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నీ మందిరంలో చక్కగా సంతోషంతో గానం చేసే కృపను ఆ బిడ్డకు దయచేసినందుకు వందనాలు ప్రభా. నీ కుమారుని దర్శించండి ప్రభా. ఆ గొంతుకు తండ్రి ఏమై ఉన్నదో మాకు తెలియదు కానీ ఏ ఇన్ఫెక్షన్ కలిగినా ఏది కలిగినా ప్రభా నీకు మాత్రమే స్తుతిస్తున్నాం ప్రభా. యేసు సర్వశక్తి గల నామములో బిడ్డను ముట్టండి ప్రభా. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నీ ప్రభావం విడుదల చేస్తున్నాం ప్రభా. ఆ గొంతు ఇన్ఫెక్షన్ ఇచ్చి మీరే స్వస్థపరచండి తండ్రి, బాగుపరచండి ప్రభా. నాయన ఆ గొంతు ఎప్పటిలాగానే ప్రభా నీ మందిరంలో వాడబడాలి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. ఆ యొక్క పాటల ద్వారా అనేక మంది రక్షణలకు నడిపించే కృపను దయచేయండి తండ్రి. ఆ కృపను మీరు దయచేయండి తండ్రి. ఆ బిడ్డ ద్వారా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమైతే కలిగి ఉందో మాకు తెలియదు కానీ అయ్యా ఏ మందు వాడకుండా జబ్బు మాన్పివేయండి తండ్రి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడే ముట్టండి ప్రభా, స్వస్థపరచండి తండ్రి. వారందరిని మీరే కాపాడండి, కనికరించండి, నీ కృపనుంచండి తండ్రి. నీ కృప తరతరంలో ఉంటుందన్న ప్రభా. నీ కృపలనేది మేమేది చేయలేం తండ్రి. మీరందరినీ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీవే తండ్రి కాపరిగా ఉన్నావు తండ్రి. పచ్చిక గల చోట్లకు మమ్మల్ని అందరినీ పరుండి చేయండి తండ్రి. అది నీ వాక్యంతో బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీ వాక్యాన్ని విడిచి మేము కుడికి గాని ఎడమ గాని తొట్టిల్లకుండా చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరి దినదినము తండ్రి అభివృద్ధి పరచండి. నీవు మేపు గొర్రెలను తండ్రి మేము తండ్రి. ఎస్ఐ వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలంలో ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థనల ద్వారా మీరు విన్నందుకు స్తోత్రం తండ్రి. అయా వీరందరినీ మమ్మల్ందరినీ కూడా ఏ పాపంలో పడకుండా తండ్రి, ఏ తండ్రి అతి ఎడమ గాని పొడుగు గాని తొట్టిల్లకుండా మీరే కావలిగా ఉండమని, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని సాక్ష్యం మా జీవితంలో చూసే కృపను దయచేయమని అన్న చేసినటువంటి ప్రార్థన మా అందరికి నేర్పించమని, కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థన మేము కూడా చేయగలగాలి ప్రభా. మేమందరం నేను స్తుతించాలి ప్రభా. అయ్యా యెహోవాను స్తుతించుట మంచిదని కీర్తనకారుడు అంటున్నాడు ప్రభా. దావీదు నీ హృదయానుసారుడు అయిపోయాడు ప్రభా. మేము కూడా ఏ కోణంలో ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం స్థితిస్తూ, ఇంకెవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో వారందరినీ ఉదయకాల సమయంలో యేసు నామములో ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా ఇంకా ఎవరికైతే ఏ కోరికలు ఉన్నాయో, ఏ బాధలతో ఉన్నారో నాకు తెలియదు కానీ వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అంశప్రార్థన ఏదైనా మర్చి ఉంటే మమ్మల్ని క్షమించమని, ఇంకా జూమ్ లోకి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏవైతే పనులుండి రాలేకపోయారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, మరొక రోజు వారందరూ కలిపి మేమందరం కలిపి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి ఇంకో రోజు ఇంకొక దినాన్ని ఇవ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మనల్ని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకరుడైన పరిశుద్ధాత్మైన అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకును మనకును ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ తోడయండి. ఆయన కృప నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.